శ్రీమాత్ర నమః. మన దేశం మీదకి దాడికి వచ్చిన ప్రతి ఒక్కడు కత్తులతో కటార్లతో వచ్చాడు కదా. అప్పుడు మన దేశం మీద దాడి జరిగింది, అప్పుడు హిందువుల మీద దాడి జరిగింది, అప్పుడు సనాతన ధర్మం మీద దాడి జరిగింది. ఇప్పుడు కూడా దాడి జరుగుతోంది మాటలతో, సిద్ధాంతాలతో. అప్పుడు పరాయివాడు వచ్చి మన మీద దాడి చేస్తే ఇప్పుడు మనవాడే మన మీద దాడి చేస్తున్నాడు. పరాయివాడు మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు నువ్వు శైవుడివా, వైష్ణవుడివా, శాక్తేయుడివా, గాణపత్యుడివా అని చూడలేదు. నువ్వు హిందువా కాదా అని చూశాడు. హిందూ దేవాలయమా కాదా అని చూశాడు. అలా చూసి హిందూ ధర్మం మీద దాడి చేసి హిందూ ధర్మాన్ని నేలమట్టం చేయాలి అని అనుకున్నారు. అలా సనాతన ధర్మం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టడం కోసం ఎందరో దేశభక్తులు రక్తాన్ని తర్పణంగా ఇచ్చారు. ఆ చరిత్ర వారి రక్తంతో రాసి ఉంది. అయినా సరే మనం ఆలోచించట్లేదు. ఆ రోజు మనం ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా, ఎన్నో కష్టాలు పడ్డాం కదా, ఇప్పుడైనా కలిసి ఉండాలి అని అనుకోలేదు. అప్పుడు కూడా మనలో ఉన్న భేదాలే శత్రువుకి ఆయుధాలుగా మారాయి. ఇప్పుడు కూడా మనలో భేదాలని సృష్టించి శత్రువులకి ఆయుధాలని మనమే అందిస్తున్నాం. ఈరోజు బాలకృష్ణ చాపేకర్ గారి పుట్టినరోజు. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు అన్నదమ్ములు దేశం కోసం ప్రాణాలని వదిలిపెట్టేశారు. దామోదర్ చాపేకర్, వాసుదేవ చాపేకర్, అలాగే బాలకృష్ణ చాపేకర్. ఈ బాలకృష్ణ చాపేకర్ గారిని ఉరి తీసిన ఆ సమయంలో ఆయన వయస్సు ముక్కు పచ్చలారని వయస్సు, 23 ఏళ్లు కూడా నిండలేదు ఆయనకి. ఆ వయసులో హాయిగా సంతోషంగా ఉండొచ్చు కదా, కానీ దేశం కోసం రక్తాన్ని తర్పణంగా వదిలిపెట్టేశారు. ఈ దేశం కోసం రక్తాన్ని తర్పణంగా వదిలిపెట్టిన వీరుల వల్లే కదా ఈ రోజు మనం ప్రశాంతంగా ఉంటున్నాము. అయితే ఆ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము అనే ముసుగు వేసుకుని అదే స్వాతంత్రాన్ని మళ్ళీ మనం పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాం. మనలో మనమే వైషమ్యాలని సృష్టించుకుని. ఈ బాలకృష్ణ చాపేకర్ గారు గాని, దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన ఎవరైనా గాని, దేశం కోసం పోరాడుతున్నప్పుడు ఎవరి ప్రాణాలైనా రక్షించాలని అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణుడిని, నువ్వు కూడా బ్రాహ్మణుడివేనా, నువ్వు కూడా శాక్తేయుడివేనా, నువ్వు కూడా గాణపత్యుడివేనా, నువ్వు కూడా శైవుడివేనా అని చూడలేదు. నేను హిందువుని, నువ్వు హిందువా కాదా అని చూశారు. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు ప్రాణాలని వదిలిపెడితే వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మనం పరిహాసం చేస్తున్నాం, మనలో మనం కొట్టుకుని. అసలు బాలకృష్ణ చాపేకర్ గారిని ఎందుకు ఉరి తీశారో తెలుసా? ఆయన ఉరికంబం ఎక్కుతుంటే ఆ ఉరికంబాన్ని ముద్దు పెట్టుకున్నారు తెలుసా. అంత ధైర్యం. ఎందుకంత ధైర్యం ఆయనకి? ఎందుకంటే దేశం కోసం, నా హిందువుల కోసం నేను ఒక మంచి పని చేశాను, మళ్ళీ పుడతాయి దేశం కోసం, మళ్ళీ నా అన్నదమ్ములందరం ఈ భూమి మీదకి వస్తాం, ఈ దేశం కోసం నిస్వార్థంగా ప్రాణాలు వదిలిపెట్టిన ప్రతి వాడు మళ్ళీ పుడతాడు అనే దమ్ము, ధైర్యం ఆయన్ని ఉరికంబాన్ని కూడా ముద్దు పెట్టుకునేలాగా చేసింది. 1897లో పూణే నగరం ప్లేగు వ్యాధితో అల్లాడిపోతుంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు. అప్పుడు ఏం చేశారో తెలుసా బ్రిటిష్ వాళ్ళు? మనల్ని రక్షిస్తున్నాము అనే నెపం పట్టుకుని ఎవరికైతే ప్లేగు వ్యాధి ఉందో వాళ్ళందరినీ బైఫర్కేట్ చేసేసి వేరే చోట ఉంచాలి అని అనుకున్నారు. అప్పుడు వెంటనే మనకు అనిపిస్తుంది, బ్రిటిష్ వాళ్ళు ఎంత మంచి పని చేశారు. ఈ ప్లేగు వ్యాధి ఉన్న వాళ్ళందరూ కలిసిపోకుండా విడిగా ఉంచి వాళ్ళకి ఎన్నో సౌకర్యాలను కల్పించారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కల్పించిన ఆ సౌకర్యం వెనుక ఎంత కుట్ర దాగి ఉందో తెలుసా? మనల్ని అణిచివేసే కుట్ర దాగి ఉంది. అసలు ఆ రోజు పూనాలో వచ్చిన ప్లేగు వ్యాధి కంటే కూడా ఈ WC రాండ్ చేసిన దౌర్జన్యానికి హిందువులు భయపడిపోయారు. భగవంతుడా, ప్లేగు వ్యాధితో చచ్చిపోయినా పర్వాలేదు గాని ఆ రాండ్ గాడి చేతుల్లో పడితే ఇంకా ఉంటుందా జీవితం? నరకం చూపిస్తాడు, ఆ నరకాన్ని మేం భరించలేము, వాడి చేతుల్లో పడకుండా ఉండేటట్లు చూడు అని ప్రతి హిందువు బాధపడ్డాడు. ఈ బ్రిటిష్ అధికారి పూణేలో ఉన్నప్పుడు ఆ సమయంలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అతన్ని వేశారనమాట అక్కడ, అవన్నీ చూసుకోమని చెప్పి. వాడి సైనికులు ఏం చేశారో తెలుసా? ఇళ్లల్లోకి దూరారు.
దూరం ఏం చేశారో తెలుసా? మనం పవిత్రంగా చూసుకుంటున్న ఆ పూజా మందిరాన్ని కాళ్లతో తన్నేసి దేవుళ్ల పటాలని పగలగొట్టేసి అక్కడ ఉన్న స్త్రీలు స్నానం చేస్తున్నారా, ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడకుండా అందిన స్త్రీని అందినట్టు మానభంగం చేసి రోడ్డు మీదకి ఈడ్చుకు వచ్చి బూటు కాళ్లతో వాళ్ళ మానాన్ని తొక్కేశారు తెలుసా? స్త్రీల మానాలని బూటు కాళ్లతో తొక్కేశారు. తొక్కి కనిపించిన ప్రతి స్త్రీని మానభంగం చేసేస్తే కనిపించిన ప్రతి చిన్న పిల్లని తీసుకువెళ్ళి నీకు జ్వరం ఉంది అని చెప్పి ఈ ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని ఎక్కడైతే దూరంగా పెట్టారో అలా తండ్రి నుంచి కొడుకుని, తల్లి నుంచి కూతుర్ని, భర్త నుంచి భార్యని అందరినీ విడగొట్టేసి అత్యంత పాశవికంగా వాళ్ళు మన మీద దాడి చేశారు. వాడే కాదు, వాడి సైనికులు కూడా మనల్ని ఎంత దారుణంగా మనల్ని హింసించారో. అలాంటి పరిస్థితులు చూసి బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్, వాసుదేవ చాపేకర్లు గుండెలు ద్రవించిపోయాయి. నా అక్క చెల్లుల్ని ఇంత బాధ పెడతారా, నా భారతీయులని ఇంత బాధ పెడతారా, వీడికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. వాళ్ళు కూడా ఆ రోజు నా శైవుణ్ణి చూసారా, నా వైష్ణవుని తిట్టారా, లేదు అంటే వీళ్ళ ఆదిశంకరాచార్యుల వారికి సంబంధించిన వాళ్ళ, వీళ్ళు విష్ణువుకి సంబంధించిన వాళ్ళ, వీళ్ళు గాణపత్యానికి సంబంధించిన వాళ్ళ అని చూడలేదు. నా హిందువులు, నేను హిందువుని, నా హిందువులు జోలికి వచ్చారు, వీడి అంతు చూడాలి అనుకున్నారు. వాడి అంతు చూశారు. అంటే మన మీద అంత దౌర్జన్యం చేసినా ఈ దౌర్జన్యం చేసిన వాడు కనిపించలేదు ఎవరికి. కానీ హిందువులని రక్షించే ఈ బాలకృష్ణ చాపేకర్ గారు కనిపించి వీళ్ళందరినీ, సోదరులను ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాలకృష్ణ చాపేకర్ గారిని ఊరి తీశారు. ఆ ఉరి తీసినప్పుడు కూడా చెప్పాను కదా, ఆ ఉరి కొయ్యని ముద్దు పెట్టుకున్నారు అని. మనందరం కలిసి ఉంటామేమో, మనందరి కోసం వాడు ప్రాణం త్యాగం చేస్తున్నా ప్రాణం మాకు లెక్కలేదు, మా వాళ్ళందరూ కలిసి ఉంటే చాలు, మా ప్రాణ త్యాగం నుంచైనా వాడు పాఠం నేర్చుకుంటే చాలు అని వాళ్ళు ప్రాణాలు వదిలిపెడితే ఈ రోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మా సంప్రదాయం గొప్పది అని చెప్పుకోవటం కోసం పక్క వాళ్ళ సంప్రదాయాన్ని తూలనాడేస్తున్నాం, పక్క వాళ్ళ సంప్రదాయం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు వెంటనే అంటారు, ఏంటండి ఇలా రెచ్చగొడుతున్నారు, ఇలా రెచ్చగొట్టకండి, ఇలాంటివి చెప్పకండి అంటారు. ఆ రోజు మన దేశ నాయకులని పట్టించింది ఎవరో తెలుసా? బ్రిటిష్ వాడి వల్ల కాలేదు మన దేశం కోసం పోరాడని ఏ ఒక్క దేశభక్తుల్ని పట్టుకోవటం. ఎవరి వల్ల అయిందో తెలుసా? మనలోనే ఉంటారు చూసారా కొంతమంది గుంట నక్కలు. ఆ గుంట నక్కలే, సొంత వాళ్లే, హిందువులే వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళను పట్టుకోగలిగారు. లేదు అంటే అసలు మన దేశం నుంచి సమూలంగా పరాయి వాణ్ణి తరిమి కొట్టగలిగి ఉండేవాళ్ళు. మనలో ఉన్న భేదభావాలే మన గొప్ప నిరూపించుకోవటం కోసం మనం చేసిన ప్రయత్నమే ఆ రోజు దేశభక్తులని పట్టించింది. అదే తప్పు ఈ రోజు కూడా మనం చేస్తున్నాం. రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళైతే శంకర నింద చేసినప్పుడు, రామానుజుల నింద చేసినప్పుడు ప్రతి ఒక్కడిని కాల పట్టుకుని మనం ప్రశ్నించి ఉండేవాళ్ళం. మనకి లేనిదేంటో తెలుసా? మన చరిత్రని తెలుసుకోవాలని ఇంగిత జ్ఞానం. మన చరిత్ర మనకి తెలుసుంటే ఖచ్చితంగా ఎదురువాడికి ఎదురుగుండా మనం నిలబెట్టే సమాధానం చెప్పుండేవాళ్ళం. ఏంటి మన సంప్రదాయం గురించి చెప్పుకోవటం కోసం ఇంకొకరిని తిట్టక్కర్లేదు, మనం ఇంకొకరిని బాధ పెట్టక్కర్లేదు అనే సమాధానం చెప్పేవాళ్ళం. యుద్ధం చేయడం అంటే మనమేమి కత్తులు కటార్లు పెట్టుకుని వెళ్ళక్కర్లా. ఎదుటివాడు మాటలతో, సిద్ధాంతాలతో ఎలా అయితే మనల్ని కించపరుస్తున్నారో మనం కూడా అదే విధంగా సమాధానం చెప్పచ్చు. మన గొప్పతనం మనం చెప్పుకోవటం కోసం ఇంకొకళ్ళని నిందించక్కర్లా. మనలో ఉన్న గొప్పతనాన్ని ఇంకాస్త బయటికి చెబితే, ఇంకాస్త గొప్పగా చెబితే మన గురించి అందరికీ అర్థమవుతుంది. అయినా అంత కష్టపడి దేశం కోసం ప్రాణాలు వదిలి పెడితే ఈ రోజు మనం నా సంప్రదాయం గొప్పదంటే నాది 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 అని మనం కొట్టుకుంటున్నాం కదా. ఈ నాది 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 అని మనం కొట్టుకుంటుంటే రేపొద్దున్న నీది కాదురా నాది అని ఇంకొకడు వస్తాడు. ఆ రోజు ఏం చేస్తారు? అప్పుడు ఈ విభేదాలు సృష్టించుకున్న వాళ్ళందరూ నువ్వు ఆ రోజు నన్ను తిట్టావుగా, ఈ రోజు నేను నిన్ను రక్షించడానికి ఎందుకు వస్తాను అని అడుగుతాడు.
ఏ మాలిక్ కాఫర్ శ్రీరంగం మీద దాడి చేసి ఎంత విధ్వంసం సృష్టించాడో మరిచిపోయారా? మేల్కోట ఆలయం మీద ఎంత దాడి చేశారో మరిచిపోయారా? వారణాసిలో ఎన్ని ఆలయాలని విధ్వంసం సృష్టించారో, ఎన్ని ఆలయాలని నేలమట్టం చేసేశారో మరిచిపోయారా? మధుర, ద్వారక, బృందావనం ఇలా కనిపించిన ప్రతి చోట హిందువుల మీద దాడి జరిగి మన ప్రాణాలు తీసేసి హిందూ దేవాలయాలని కూలగొట్టేస్తే ఆ రోజు మనం మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడము, రేపన్న రోజు ఇంకెవడో వస్తాడు అప్పుడు కూడా మాట్లాడం. మన అదృష్టం బాగుండి అప్పుడు మన దేశాన్ని కాపాడడం కోసం కొంతమంది వీరులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టేశారు. ఇప్పుడు ప్రాణాలు పెట్టే వరకు ఎందుకు, మనం ఈ రోజు అందరూ ఇలా కలిసి ఉన్నామంటే ఆదిలో శంకరాచార్య స్వామి వారు ఖండించిన అవైదిక మతాలు ఏవైతే ఉన్నాయో అవి ఖండించి మీరందరూ కలిసి ఉండండిరా అని పంచాయతనాన్ని మనకి ఇచ్చి మీరందరూ పూజించుకోండి అని ఇస్తే ఆ శంకరులే పీఠాన్ని స్థాపించలేదు, ఆ శంకరులే పంచాయతనాన్ని ఇవ్వలేదు అని మనలో మనల్నికి భేదాలు సృష్టిస్తున్నారు అంటే మనలో మనకి గొడవలు పెట్టాలనే కదా. ఆ రోజు కత్తులతో కటార్లతో యుద్ధం చేస్తే ఈ రోజు మాటలతో సిద్ధాంతాలతో యుద్ధాలు చేస్తున్నారు. ఆ రోజు మనం బయటపడడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఈ రోజు కూడా మన కొంప మునిగిపోతే బయటపడడానికి ఇంకా సమయం మనకి రాదు. ఈ భేదాలు వద్దు, మనం హిందువులుగా బ్రతుకుదాం, హిందువులుగా ఈ దేశాన్ని కాపాడుకుందాం. అసలు ఆచార్యులను తిట్టేంత గొప్ప వాళ్ళమా మనము చెప్పండి, ఆచార్య నింద చేసేంత గొప్ప వాళ్ళమో మనం చెప్పండి. రామాంజులు ఏం చేశారు? రామాంజుల శరీరం అక్కడ ఉందా లేదా? రామాంజులు ఇలా అబద్ధాలు చెప్పారు, రామాంజులు ఇలా సిద్ధాంతాన్ని పాడు చేశారని చెప్పడానికి మనమెవరు? అలాగే ఆదిశంకర్లను నిందించడానికి మనమెవరం? మధ్వాచార్యులను నిందించటానికి మనమెవరం? వాళ్ళందరూ మనందరం కలిసి ఉండాలి అని వాళ్ళు అనుకుంటే మనం మా వాళ్ళు గొప్ప, మా వాళ్ళు గొప్ప అని ఎవరి గుడారం వాళ్ళు వేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఆ గుడారాలన్నీ ఇంకొకడు ఎవడో వస్తాడు, నేలమట్టం చేసేసి పోతాడు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.